అందరికీ నమస్కారం. నా పేరు దర్శనపు శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార ప్రతినిధి, భారతీయ జనతా పార్టీ. యువకుడైన నన్ను రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించి పార్టీ కార్యక్రమాలని, పార్టీ సిద్ధాంతాలని యువతకు చేరవేయటం కొరకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు పివిఎన్ మాధవ్ గారు, మా రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ, దేశం కోసం ధర్మం కోసమే బతుకుతున్న పెద్దలు గౌరవనీయులు మధుకర్జీ గారు, వీరిద్దరు కలిసి నాకు ఈ బాధ్యతనిచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ 2025వ సంవత్సరాన్ని వీడ్కోలు పలుకుతూ 2026వ సంవత్సరాన్ని, ఆంగ్ల నూతన సంవత్సరాన్ని స్వాగతిస్తూ తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు భారతీయ జనతా పార్టీ తరఫున తెలియజేస్తూ, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి గౌరవ నరేంద్ర మోడీ గారు కొన్ని వేల కోట్ల రూపాయలు నిధులను ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ ఒక్క ఏడాదిలోనే 2024-25లో 9,470 లక్షల కోట్ల రైల్వే ప్రాజెక్టులు అనుమతులు ఇవ్వడం, 8 వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టడం, 73 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేయటం, ఇది ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో మాత్రమే. అదేవిధంగా విశాఖపట్నంలో అత్యంత పెద్ద ప్రాజెక్టు గూగుల్ డేటా సెంటర్ పేరుతో $15 మిలియన్ అంటే 1,34,707 కోట్ల రూపాయలతో ఈ డేటా సెంటర్ను ఏర్పాటు చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి అవకాశం కల్పించింది. ఈ ఘనత కూడా గౌరవ నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది. ఆంధ్రప్రదేశ్ నుండి ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ కూడా నేను వివరిస్తున్నాను. అదేవిధంగా ఈ సంవత్సరం జూన్ 21 అంతర్జాతీయ యోగా డే సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు స్వయంగా ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో పాల్గొనడం జరిగింది. ఇదంతా కూడా యువతకు మరొకసారి గడిచిపోయిన విషయాలను మరొకసారి గుర్తు చేస్తున్నాం. అదేవిధంగా 2 రోజుల క్రితం తిరుపతికి విచ్చేసిన పరమ పూజ్య, ఈ దేశం కోసం ధర్మం కోసం బ్రతికే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పరమ పూజ్య సర్సంఘ్ చాలక్ భాగవత్ గారు ఈ దేశానికి విశ్వగురువే కాదు, ఈ దేశం విశ్వగురువు కావాలి, సూపర్ పవర్తో పాటు ఈ దేశం విశ్వగురువు కావాలని యువతకు పిలుపునియటం జరిగింది. యువత అంతా కూడా పరమ పూజ్య డాక్టర్ భాగవత్ గారి ఆదేశాలను పాటించాలని, ఆయన బాటలో నడవాలని కూడా నేను కూడా ఆయన బాటలో నడుస్తున్నాను, యువత కూడా నడవాలని పిలుపునిస్తున్నాం. అదేవిధంగా మా రాష్ట్ర అధ్యక్షులు పేద బడుగు బలహీన వర్గాల నుండి వచ్చిన ఒక గొప్ప నాయకుడు, ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన ఆంధ్రప్రదేశ్లో అనేకమైన భారతీయ జనతా పార్టీ కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. సారథ్యం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజల సమస్యలను ప్రభుత్వానికి తీసుకెళ్తే కాకుండా అటల్ మోడీజీ పాలనను దేశ ప్రజలందరికీ కూడా గుర్తుండే విధంగా ప్రతి జిల్లాలో అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహాన్ని పెట్టడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఒక పెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేసి కేంద్ర మంత్రులని, రాష్ట్ర ముఖ్యమంత్రులని, ప్రజలందరినీ పిలిచి ఒక పండుగ వాతావరణం చేయటం నిజంగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇదొక మరపురాని సంఘటన అని మేము పివిఎన్ మాధవ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా భవిష్యత్తులో పివిఎన్ మాధవ్ గారు చేపట్టబోయే ఆంధ్రప్రదేశ్లో అనేకమైన కార్యక్రమాలు చేపట్టబోతున్నారు. దానిలో భాగంగా మన ఊరు మన జెండా, ప్రతి గ్రామంలో బీజేపీ జెండా దిమ్మ ఏర్పాటు, పథకాలు ప్రజల్లో అవగాహన, తర్వాత చేరువ. ఈ కార్యక్రమం కూడా ప్రభుత్వ పథకాలను చేరువ కేంద్రాల ద్వారా అర్హులకు చేరవేయటం. ఆ తర్వాత జనతా వారధి, ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించటం. ఆ తర్వాత మనసులో మాట, విద్యార్థులకు మన్ కీ బాత్ అంటే ప్రజలను విద్యార్థులను చైతన్యపరచడం. ఇలాంటి కార్యక్రమాలు అనేకమైనవి గౌరవ మా రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్లో మేము చేపట్టబోతున్నాం. ముఖ్యంగా యువతకు నేను ఇచ్చే పిలుపు ఏంటంటే, మీరందరూ కూడా రాబో సంవత్సరాన్ని చాలా సంతోషంగా
సరదాగా సెలబ్రేట్ చేసుకోవాలి. కానీ మీరు మద్యానికి బానిసనై అనేకమైన మాదక ద్రవ్యాలు స్వీకరించి మీరు ఇబ్బందులకు గురి కావద్దు. ఎందుకంటే మీ తల్లిదండ్రులు మీకోసం ఇంటి దగ్గర ఎదురు చూస్తూ ఉంటారు. వచ్చే సంవత్సరాన్ని మీరు సంతోషంగా స్వాగతించాలి. మనం ఆదర్శంగా తీసుకోవడానికి సినిమా నటులు కాదు, మనం ఆదర్శంగా తీసుకోవాల్సింది పరమ పూజ్య డాక్టర్ భాగవత్ గారిని, అదేవిధంగా స్వామి వివేకానందని, అదేవిధంగా రతన్ టాటాని, అబ్దుల్ కలాం గారిని, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని, ఇలాంటి పెద్దలని మనం ఆదర్శంగా తీసుకోవాలి. కానీ సినిమా నటులను సెలబ్రిటీలను కాదు. దయవుంచి యువత అంతా కూడా నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పిలుపును ఆదర్శంగా తీసుకోవాలి. అదేవిధంగా ముఖ్యంగా మా రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు చేపట్టే కార్యక్రమాలన్నీ కూడా యువతలకు మేము తీసుకెళ్తాం. ఈ రాష్ట్రంలో డైనమిక్ లీడర్ మన రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ గారి యొక్క పనితీరు కూడా చాలా బాగుంది. యువత అంతా కూడా ఆయన కూడా ఆదర్శంగా తీసుకోవాలని మరొక్కసారి రాష్ట్ర ప్రజలందరికీ కూడా, యువత అందరికీ కూడా 2025కు వీడ్కోలు పలుకుతూ 2026 సంవత్సరాన్ని స్వాగతిస్తూ అందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ దర్శనపు శ్రీనివాస్, రాష్ట్ర అధికార ప్రతినిధి, భారతీయ జనతా పార్టీ.